ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అనవసరపు జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేయండి. వేడుకలు, వన సమారాధనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆందోళన తగ్గి కుదుట పడతారు. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవ దీక్షలు స్వీకరిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితమియ్యవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం ఉంటుంది. వృత్తుల వారికి ఆశాజనకంగా ఉంటుంది. వారం మధ్యలో వృత్తిపరంగా ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబీకులతో విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. గతంలో మీరు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కనుంది. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మిత్రుల వ్యాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. వారం చివరిలో ఇంట బయట మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. శుభకార్యాలు నిర్వహించాలన్న కోరిక నెరవేరే సమయం. ఆస్తుల కొనుగోలుపై ఒక అంగీకారానికి వస్తారు. వ్యాపారాలు మరింత వేగవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు వీడి ఉపశమనం లభిస్తుంది. రాజకీయ వర్గాల కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే సూచనలు ఉన్నాయి. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. కుటుంబీకుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. మీ తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. సన్నిహితుల సలహా పాటించండి. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికంగా ఉంటాయి. వారం మధ్యలో ఈ సమస్యలు వచ్చినా కేవలం తాత్కాలికమేనని గమనించండి. వృత్తుల వారికి శ్రమించే కొలది కీర్తి, ఆదాయం ఉంటాయి. దైవ కార్యాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. కుటుంబీకుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ప్రతి విషయంలోనూ సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఎంతో కలవరపడతారు. వారం చివరిలో ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణాలపై ప్రతిష్టంభన తొలగుతుంది. విద్యార్థులకు భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ లాభపడతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని అందరి ప్రశంసలు అందుకుంటారు. కళారంగం వారికి శుభవార్తలు అందుతాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. వృషభ రాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని ఆరాధించండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో అన్ని రంగాల వారికి ఆశాజనకంగానే ఉంటుంది. శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి లోటుండదు. అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. ప్రకటనలు, ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన అవసరం. అనుభవజ్ఞుల సలహా పాటించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావాల్సిన ధనం అందుతుంది. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. వారం మధ్యలో వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధిని సాధిస్తారు. వన సమారాధనలో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వారం చివర్లో ఆస్తుల కొనుగోలులో ప్రతిష్టంభన తొలగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కే సూచనలు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. మిథున రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేశాష్టకం పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. సంప్రదింపులకు అనుకూలంగా ఉంటాయి. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. గృహ మార్పుకు యత్నాలు సాగిస్తారు. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. అపోహలు తొలగిపోతాయి. రుణ ఒత్తిడి తగ్గుతుంది. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. స్వయం కృషితో రాణిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు సామాన్యం. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి నెలకొంటుంది. దైవ దీక్షలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. దురలవాట్లు మానుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. వారం మధ్యలో అందరితో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీలు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు మంజూరవుతాయి. సహోద్యోగులతో పరిచయాలు బలపడతాయి. అవివాహితుల ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. వారం చివర్లో ఆర్థిక విధానాలు మీ అంచనాలకు తగినట్లుగా ఉంటాయి. ఎటువంటి పని చేపట్టినా దిగ్విజయంగా సాగిపోతుంది. వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాల విస్తరణపై ఒక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు చికాకులు తొలగుతాయి. కళారంగం వారికి శుభవార్తలు అందుతాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. కర్కాటక రాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివ పంచాక్షరిని పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో శుభకార్య యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దల సలహా పాటించండి. దంపతుల మధ్య అరమరికలు తగవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. గృహ మరమ్మతులు చేపడతారు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు కొత్త అనుభూతినిస్తాయి. ఒక ఆహ్వానం సంతోషపరుస్తుంది. వేడుకలు, వన సమారాధనలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు కొత్త అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వారం మధ్యలో అవివాహితులకు సరైన జోడీ దొరికే అవకాశం ఉంది. వ్యాపారపరంగా మరో కొత్త అడుగు ముందుకు వేస్తారు. పనిలో నైపుణ్యం సాధించేందుకు ప్రయత్నించండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్త్రీలు వన సమారాధనలో పాల్గొంటారు. నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారి అప్పుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు. మీ శ్రమ కొన్ని విషయాలలో వృధా కాగలే అవకాశం ఉంది. ఇంటి నిర్మాణాలు కొంత నెమ్మదిస్తాయి. వ్యాపారాలలో కొంత ఆందోళన చెందుతారు. అనుకున్న పెట్టుబడులు సమకూరక సతమతమవుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. కళారంగం వారికి అవకాశాలు కొన్ని దూరం కావచ్చు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు ధ్యానం చేయండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఇంట బయట అనుకూలతలు ఉన్నాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. విలాస వస్తువులను అమర్చుకుంటారు. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఖర్చులు అధికం. రాబడిపై దృష్టి పెడతారు. రసీదులు, పత్రాలు జాగ్రత్త. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు అనుభవం గడిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వారం మధ్యలో ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెలకువ అవసరం. నూతన వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు మీ ఉన్నతికి నాంది పలుకుతాయి. మీ బంధువుల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. మీ సంతానం అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీయవచ్చు. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి సంతృప్తికరం. వ్యవహారాలలో విజయం. నగలు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. భూ వివాదాలు, కోర్టు కేసులు దాదాపు కొలిక్కి వచ్చే అవకాశం. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కవచ్చు. వ్యాపారాలలో ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గవచ్చు. రాజకీయ వర్గాలకు ఉత్సాహం పెరుగుతుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. కన్యా రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం నరసింహ స్తోత్రాలు పఠించండి. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారు మొదట్లో ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆత్మీయుల సలహా ఫలిస్తుంది. ప్రతికూలతలు తొలగుతాయి. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. విమర్శలు మనస్తాపం కలిగిస్తాయి. విమర్శలను పట్టించుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. సభ్యత్వాలు, దైవ దీక్షలు స్వీకరిస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. గృహ మరమ్మతులు చేపడతారు. అవివాహితులకు ఉత్సాహం నెలకొంటుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. వృత్తుల వారికి జన సంబంధాలు బలపడతాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెలకువ అవసరం. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. మిత్రుల వ్యాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఏ విషయంలోనూ మీ శ్రీమతికి ఎదురు చెప్పడం మంచిది కాదు. వారం చివరిలో కుటుంబ సభ్యులు మీ ప్రతిభకు సంతోషపడతారు. నిరుద్యోగులకు అవకాశాలు మరింత దక్కవచ్చు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే సమయం. ఇంటి కొనుగోలు ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సంతోషకరంగా గడుపుతారు. రాజకీయ వర్గాల ఆశలు ఎట్టకేలకు ఫలిస్తాయి. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. తులారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీరామ స్తోత్రాలు పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఖర్చులు, సంప్రదింపులు ముందుకు సాగవు. ధనమూలక సమస్యలు ఎదురవుతాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆలోచనలు చికాకు పరుస్తాయి. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. సహాయం అర్థించి భంగపడతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. ఉద్యోగ ప్రకటనలు విశ్వసించవద్దు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు. వారం మధ్యలో ఒక శుభకార్యం నిశ్చయం కావడంతో కళ్యాణ మంటపాల కోసం అన్వేషిస్తారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయం అవుతుంది. స్త్రీలు చుట్టుపక్కల వారి నుంచి కొత్త విషయాలు గ్రహిస్తారు. రాబోయే ధనానికి ముందుగానే ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. వారం చివరిలో వివాహాది శుభకార్యాల నిర్వహణపై ఒక నిర్ణయానికి వస్తారు. ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణకు చర్యలు చేపడతారు. ఉద్యోగాలలో తగిన మార్పులు జరుగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కవచ్చు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. వ్యవహారాలలో తప్పటడుగు వేస్తారు. ఆర్థిక అంచనాలు ఫలించవు. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు తప్పవు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. గృహ మార్పు ప్రశాంతతనిస్తుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. అవకాశాలను వదులుకోవద్దు. సంతానం విజయం సంతోషపరుస్తుంది. వన సమారాధనలో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకు లాభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలించవు. ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. కోర్టు వ్యవహారాలు విచారణకు రాగలవు. వారం మధ్యలో ఆర్థిక కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు సంతోషం కలిగించే సమాచారం అందుతుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడడంతో మానసిక ప్రశాంతత పొందుతారు. దైవ దర్శనాలు పుణ్యక్షేత్ర సందర్శనాలకు అనుకూలం. వారం చివరిలో ఈ రాశి వారికి స్వగృహ కళ నెరవేరే సమయం. చిన్ననాటి విషయాలు కొన్ని తెలుసుకుంటారు. ఒక సంఘటన మీలో కొంత మార్పుకు దోహదపడుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు సర్దుకుంటాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిళ్లు తగ్గవచ్చు. పారిశ్రామిక వర్గాల యత్నాలు అనుకూలిస్తాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పఠించండి. ధనుస్సు రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. ధనయోగం ఉంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. పరిచయస్తులకు సాయం అందిస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. వ్యాపకాలు పరిచయాలు అధికమవుతాయి. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ పథకాలు మున్ముందు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. వారం మధ్యలో మీ విజయం కుటుంబీకులు బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది. ధన వ్యయం అధికమైన సార్థకత ఉంటుంది. వాహనం నిదానంగా నడపడం క్షేమదాయకం. పట్టుదలతో శ్రమించి అసాధ్యమనుకున్న దానిని సాధిస్తారు. ఏజెంట్లు బ్రోకర్లకు శుభదాయకంగా ఉంటుంది. నూతన వ్యాపారాల్లో పోటీని తట్టుకుంటారు. వారం చివరిలో కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. రావాల్సిన సొమ్ము చేతికంది అవసరాలు తీరుతాయి. మీ ఇబ్బందులు ఒక్కొక్కటిగా తీరుతాయి. కొన్ని శుభకార్యాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తారు. మీ కృషి పట్టుదలతో ఒక వివాదం నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు సజావుగా కొనసాగిస్తారు. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయ వర్గాలకు శుభవర్తమానాలు ఉంటాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం దేవీ స్తుతి చేయడం మంచిది. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో కొత్త పనులు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు సహాయం ఆశించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. సంప్రదింపులు ఒప్పందాలకు అనుకూలం. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. అనుభవజ్ఞుల సలహాలను పాటించండి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సభ్యత్వాలు దీక్షలు స్వీకరిస్తారు. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం సందడిగా ఉంటుంది. నగదు పత్రాలు జాగ్రత్త. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావాల్సిన ధనం అందుతుంది. ప్రశంసలు సత్కారాలు అందుకుంటారు. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. వారం మధ్యలో స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. ఎదుటివారి విషయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. పారిశ్రామికవేత్తలు, ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. వారం చివరిలో ఆస్తుల కొనుగోలులో క్రియాశీల పాత్ర పోషిస్తారు. విద్యార్థులు ఆశించిన అవకాశాలు దక్కించుకొని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిళ్లు చాలా వరకు తగ్గుతాయి. రాజకీయ వర్గాలకు చిరకాల కోరిక నెరవేరుతుంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి.
ఆత్మీయులకు సాయం అందిస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీ నమ్మకం వమ్ము కాదు. ఉత్సాహంగా గడుపుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు సానుకూలమవుతాయి. నగదు స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆరోగ్యం మందగిస్తుంది. బాధ్యతలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సోదరీమణుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకుంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వారం మధ్యలో చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మత్స్య, కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మిత్రుల ప్రోత్సాహంతో దైవ దీక్షలను స్వీకరిస్తారు. మీ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తాయి. ఇంట ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. కొంతమంది ఆకస్మిక రాక అసహనం కలిగిస్తుంది. వారం చివరిలో వ్యవహారాలు మరింత వేగంగా పూర్తి చేస్తారు. కొన్ని శుభకార్యాలు సైతం నిర్వహిస్తారు. కొన్ని చికాకులు తొలగి ఊరట లభిస్తుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు రావచ్చు. కళారంగం వారికి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో సమస్యలు సద్దుమణుగుతాయి. మీనరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక: ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.